జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై హో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై హో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆవిర్భావ దినోత్సవం ఇప్పటికే 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగిడుతా ఉన్న సందర్భంగా ఈరోజు ప్రతి జిల్లాలోనూ పార్టీ అధ్యక్షులు పతాకావిష్కరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకావిష్కరణ చేస్తారు. అదేవిధంగా ఎన్నో ఆశలు పెట్టుకొని పెద్ద పెద్ద చదువులకంతా కూడా ఖర్చు లేకుండా ఇంజనీర్లు, డాక్టర్లు, అదేవిధంగా అనేక రకాల ఉన్నత ఉద్యోగాలందరూ కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లే సాధ్యమైంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 90% పైన పిల్లలకందరికీ కూడా వర్తింపజేశారు. ప్రైవేట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ పాఠశాలలో కానీ, ఎక్కడైనా కానీ, కాలేజెస్లో కానీ అన్నింటిలో కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ హామీలకు తగినట్లు ఏది కూడా చేయలేదు. మరీ ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా కాలేజీలు నిలిపేసి పంట పొలాలలో పని చేసుకునే దానికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. మరింత దారుణంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. కాబట్టి దీనికి ఈరోజు మనం ఫీజు రియంబర్స్మెంట్ కు మద్దతుగా ఫీజు రియంబర్స్మెంట్ పోరును ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చిత్తూరు జిల్లాలో నేను కూడా రీజనల్ కోఆర్డినేటర్ గా చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఇంత దారుణమైన పరిస్థితులు విద్యార్థులందరికీ కూడా రావడం అనేది, మరీ ముఖ్యంగా యువకులకంతా కూడా దాదాపు 3,000 రూపాయలు నెల నెల ఇస్తా అన్నాడు. ఇప్పటికే 10 నెలలు పూర్తయింది. 10 నెలల్లో 30,000 ఒక పిల్లవాడికి అప్పు పడాడు. మరి ఈ విధంగా ఆయన చెప్పిన ఏవి కూడా చేయకుండా అరాకొర పెన్షన్లు మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో కూడా ఇప్పటికే 5 లక్షల దగ్గర తీసేయడం జరిగింది. మరి ఇంత దారుణమైన పరిపాలన గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. 100 అబద్దాలు చెప్పి కనీసం ఒక అబద్దాన్ని కూడా నిజం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి లేదనే దానికి మనం అందరూ కూడా ఈ చూస్తా ఉన్న పరిస్థితులన్నీ కూడా వ్యాపారస్తులు గాని, గ్రామాలలో మహిళలు గాని అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరీ ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళ అకౌంట్లన్నీ కూడా దాదాపు ఇప్పటికే 50% పైన నిర్వీర్యమైపోయాయి. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఆ రోజేమో పెద్ద పెద్ద కోరికలు చెప్పాడు, అందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు. మరి ఈ రోజు కేవలం ప్రభుత్వం ఒక కక్ష సాధింపు కోసం పనిచేస్తా ఉంది తప్ప మనం సమర్థవంతమైన పాలన ఇవ్వాలా అనే ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. దీని పర్యవసానం రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మనం చవి చూడాల్సి వస్తుంది. మరి ఇంకా 4 సంవత్సరాలు ఈ పరిపాలన కొనసాగుతుంది. మరి ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు కొనసాగితే మన పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు జరిగే ఫీజు రీయింబర్స్మెంట్ కోరుకు యువకులు గాని, నిరుద్యోగులు గాని అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఏం నాకేం తెలియదు. మేమేం ఫారెస్ట్ మంగళంపేట మేము అది ఇప్పుడైనా కానీ సిద్ధంగా ఉన్నాము. జాయింట్ ఇన్స్పెక్షన్కి వస్తే, జాయింట్ సర్వే చేస్తే అది నిజమో అబద్ధమో తేలుతుంది. అదే పనిగా పని కట్టుకుని ఈనాడు పత్రిక అన్ని అబద్దాలన్నీ రాస్తా ఉంది. మరి దానికి జవాబు చెప్పుకునే పరిస్థితి రోజు మేము మీడియా ముందు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి నిజానిజాలన్నీ కూడా కోర్టు ద్వారానే తెలుసుకుంటామని చెప్పి మనం చేస్తాము.